సూపర్ ఎగ్ బుర్జీ అదిరిపోయింది. క్విక్ అండ్ ఫాస్ట్ ఎగ్ బుర్జీ కావాల్సిన పదార్థాలు: ఎగ్, ఆనియన్, టమాటా, కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. ఇవైతే నీడెడ్. నేనైతే ముందుగా ప్యాన్ తీసుకొని ప్యాన్ అయితే దీని మీద పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. హీట్ ఎక్కింది. ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసుకోవాలి, ఎందుకంటే ఇది ఎగ్ బుర్జీ కదా. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. అండ్ ఇమీడియట్గా ఆనియన్ కూడా వేసేసుకుంటున్నాను, ఎందుకంటే జీలకర్ర ఖరాబ్ అవుతుందని. సెట్ ఆనియన్ వేసుకున్నాను. పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. లైట్గా కలుపుకుంటున్నాను. లైట్గా బాయిల్ అయ్యాక ఒట్టిమిర్చి అయితే వేసుకుంటున్నాను, ఒక 3. మగ్గాక కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం బ్రౌన్ గోల్డ్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి. మోస్ట్లీ వచ్చినట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అయితే నేను జింజర్ పేస్ట్ చేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేదాకైతే లో ఫ్లేమ్లో జింజర్ పేస్ట్ని రోస్ట్ చేసుకోవాలి. పచ్చివాసన అయితే పోయింది. టమాటా వేసుకుంటున్నాను. ఒక ఫుల్ టమాటా వేసుకుంటున్నాను నేనైతే. టమాటా కూడా కొంచెం మగ్గాలి. ఒక స్పూన్ కారం అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వేసాను కాబట్టి ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్. మళ్ళీ ఇది కొంచెం రోస్ట్ అయ్యాక దీంట్లోకి ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అది అంటుకున్నట్టుంది. పర్ఫెక్ట్. ఎగ్స్ యాడ్ చేసుకునే టైం వచ్చేసింది. ఎగ్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకటి, రెండు, 3, 4. ఇంకొకటి వేయాలి. టోటల్ 5 ఎగ్స్ అయితే వేసాను 4 మెంబర్స్కి. ఒకటి 1.25. సో ఇప్పుడైతే ఒక తడ పడ్డాయి. స్ప్లిట్ చేస్తున్నాను. ఒకదాన్ని ఒక్కొక్క ఏరియాకి పంపిస్తున్నాను. ఒకటి ఈస్ట్, ఒకటి వెస్ట్, ఒకటి సౌత్, ఒకటి నార్త్. సో ఈ ఎగ్ ఈ ఏరియాలో బాయిల్ అవుతుంది, ఎగ్ ఈ ఏరియాలో బాయిల్ అవుతుంది, ఎగ్ ఈ ఏరియా కొంచెం ఇట్లా వేడి కాగానే నెక్స్ట్ మనం ఏం చేయాలంటే కలుపుకోవాలి. ఎగ్స్ డిస్టర్బ్ చేయొద్దు. ఎగ్ బుర్జీ అంటే కైమా లెక్క అవుతుంది. అది మాకు కొంచెం పెద్దగా ఉండాలని చెప్పేసి నేను కొంచెం సేపు వెయిట్ చేస్తున్నాను. ఎగ్స్ అవుతారు ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకి, ఆ ఏరియా నుంచి ఈ ఏరియాకి ఇలా అనుకుంటూ అవుతుంది. బాగానే అవుతుంది. అవుట్పుట్ బాగానే వచ్చేటట్టు పడుతుంది. యా అఫ్కోర్స్ బాగానే వచ్చింది. ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. లైట్గా కొత్తిమీర వేసేసుకున్నాను. అంతే. ఇంకొకసారి లైట్ ఇలా మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సెట్. సాయంత్రానికి ఎగ్ బుర్జీ విత్ పరోటా. ఫైనల్గా టేస్ట్ అయితే చేయబోతున్నాము. చూద్దాం ఎలా వచ్చిందో. సూపర్ ఎగ్ బుర్జీ అదిరిపోయింది.